ఈరోజు కర్రీకి చిక్కుడుకాయలు కొన్ని ఉన్నాయి. దీనికోసమని కర్రీ ఎలాగా అందరికీ సరిపోదు కదా అని దాంట్లోకి కొన్ని మామిడికాయలు కోసాను. ఇంకో మా ఓడు అసలు నేను కోసిన దగ్గర నుంచి మొదలు అమ్మ మొక్క. మా చిన్నోడేమో నోట్లో పెట్టుకోవడం, ఊసేయడం కింద. ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం చిక్కుడుకాయలు వేసేసి, ఎన్నో లేవు కర్రీకి సరిపడంగా లేవు, కొన్ని ఉన్నాయి. ఈ చిక్కుడుకాయలు వేసేసుకున్నాను. ఇవి కొంచెం ఆనియన్స్ చిక్కుడుకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చి టమాటాలు కోసాను. అంటే పండి లేవు, షాప్ దగ్గర కూడా తీసుకురావట్లేదు, మార్కెట్లో ఇంట్లోనే వాడుతున్నాము. మామిడికాయలు కూడా చెట్టి చిన్న చిన్న కాయలు పడిపోయినాయి. అవి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి వాటిని కోసాను. ఇవి ఒకే టైంకి ఈ చిక్కుడుకాయలు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం రెడ్గా మారిన తర్వాత అప్పుడు ఈ రెండింటిని వేస్తాను. అవి కూడా ఫ్రై అయిపోతాయి, దగ్గరికి ఉడుకుతాయి. ఈ టమాటాలు పచ్చి టమాటా అయినా కూడా మన ఇంటి దగ్గర న్యాచురల్గా పండినాయి కదా, మనం అసలు కూరలో అలా వేయగానే ఇలాగ 2 minutesలోనే మొత్తం దగ్గరికి అయిపోతుంది. వీడు చూసారా నా మీదకి ఎలా వచ్చేస్తున్నాడో, వద్దు అంట. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇది చూసారా, ముడి బియ్యంతో వచ్చిన గంజి, అన్నం వంచినప్పుడు గంజి వస్తుంది కదా, అది మ్యాక్సిమం అసలు అన్నం వంచను, కడిగి పెట్టేస్తాను గంజి అనేది రాకుండా. ఎప్పుడన్నా తాగుతానని పిల్లలు కానీ మామయ్య ఎవరన్నా తాగుతానంటే మాత్రమే వంచుతా, కొంచెం రైస్ వచ్చేలాగా. ఇది హెల్త్కి చాలా మంచిది అని మా ఫీలింగ్. మ్యాక్సిమం తాగుతూనే ఉంటారు 2-3 డేస్కి ఒక్కసారి. వాళ్ళు తాగను అన్న రోజున గంజి అనేది రాకుండా బియ్యం కొలిసేసి డబుల్ వాటర్ పోసి పెట్టేస్తాను. ఇందాక కోసిన మిర్చి, ఇలా వంటకి వెళ్ళిపోదాం. అసలు బాబు ఏ పని చేయనివ్వట్లేదు, పొద్దాకా అమ్మ అనుకుంటా వచ్చేస్తున్నాడు. ఇప్పుడే పంపించాను, పప్ప ఇస్తాను. మామిడికాయలు మా చిన్నత్తగారు తీసుకొచ్చి ఇచ్చారు, ఇప్పుడే వస్తున్నాను. ఈ కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఈ టమాటా మామిడి చిన్న చిన్న ముక్కలుగా కోసాను కదా, ఇవి వేసేసుకుంటే. యాక్చువల్గా ఏంటంటే మామిడికాయ తొక్క తీసి వేసుకోవాలి, కానీ అసలు నేను వేసిన కాయలు తొక్క తీసేంత పెద్ద కాయలు కాదు, చాలా చిన్న కాయలు. నేను ఆ కాయలు కోసిన తర్వాత ముక్కలు కూడా కోసాక మా అత్తగారు ఈ కాయలు తెచ్చిచ్చారు. సరే మళ్ళీ వేరే ఏదన్నా చట్నీలోకో పప్పులోకో సరిపోతాయి కదా అని చెప్పేసి ఇక కోసిన కాయలనే వేసాను. ఎందుకు వేస్ట్ చేయడం అని. వీటిని కదపకుండా ఒక 2 minutes ఇలా ఉంచితే చాలా ఫ్రై అయిపోయి చక్కగా గుజ్జుగా ఉడికిపోతాయి. ఫ్రై కాదు, ఉడుకుతాయి మంచిగా. పైన కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ప్రజెంట్ ఉన్న హెల్త్ ఇష్యూస్ని బట్టి సాల్ట్ అనేది చాలా తక్కువ యూజ్ చేయాలి. మేమైతే చాలా అంటే చాలా తక్కువ వాడతాము. ఈ మొత్తం ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం పసుపు వేసుకొని ఒక 2 minutes ఉంచుకుంటే సరిపోతుంది. పసుపు కూడా ముందే వేస్తున్నాను, ఎందుకంటే ఇది పసుపు కొని ఆడించిన పసుపు. వెంటనే మనం ఒక 2 minutes ఉంచి దింపేస్తే కొంచెం లైట్గా పసుపు వాసన వస్తుంది. అందుకని మనం కర్రీ కొంచెం మధ్యలో ఉండగానే వేస్తే అదంతా ఉడికేలాగా ఆ స్మెల్ అనేది పోతుంది. మ్యాక్సిమం దీంతో 1 స్పూన్ కూడా వేయరు. నేను మ్యాక్సిమం 3 spoons 2.5-3 spoons వేస్తాను దీంతో. పసుపు ఇది ఆడిచ్చి తీసుకున్నాం. పసుపు 1/2 kg తీసుకున్నాము. 1/2 kg కొమ్ములు తీసుకొని ఆడిస్తే 1/2 kgకి కొంచెం ఎక్కువ తక్కువగా వచ్చింది పసుపు. ఈ స్టవ్ సిమ్లో పెట్టేసుకుని ఒక 2 minutes ఉంచితే చాలు, రెడీ అయిపోతుంది. అప్పుడు కారం వేసుకుందాం. ఇందాక గంజి తీసాను కదా, దాంట్లోది కొంచెం గిన్నెలో వేసేసి పెరిగేస్తున్నాను అందులో. మా వారికి, ఆయనేమో గంజిలో పెరిగేసుకుంటారు.
నాకేమో అలా ఇష్టం ఉండదు. నేనేమో అందుకే మామూలుగా పెట్టుకున్నాను. పిల్లలకి ఫస్ట్ ఏమో వాళ్ళ కోసమని తీసింది, తర్వాత వాళ్ళు మేము తాగమన్నారు. ఎందుకు మంచిది కదా, ముడి బియ్యం గంజి కదా, అందుకనే అని ఆయన కొంచెం ఇచ్చి నేను కొంచెం తాగుదామని తీసాను. ఇది నాకు, ఇది ఆయనకి తీసుకెళ్ళిస్తాను, చూడండి. ఇదిగోండి. ఇది నేను తాగేస్తాను. ఇలా ఒక్కసారి కూర చూద్దాం. దోసల పిండి మామూలుగా మినపప్పు బియ్యం కలిపి మిక్సీ చేసిన పిండి. దీంట్లో కొంచెం రాగి పిండి పోస్తున్నాను. ఈ రాగి పిండి పోసేదానికి కూడా సరిపడంగా మినపప్పు నానబెట్టుకోవాలి ముందే. అంటే బియ్యం క్వాంటిటీకి సరిపడంగా మినపప్పు వేసుకుంటే మళ్ళీ రాగి పిండి వేస్తున్నాం కదా, దీనికి ఇంకా తక్కువయ్యి దోశలు అనేవి గట్టిగా వస్తాయి. అందుకోసమనే మినపప్పు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఒకసారి తిప్పేసిన తర్వాత చూపిస్తా. ఒక్క చేత్తో కుదరట్లా. తిప్పేసాను. ఇది మార్నింగ్కి చక్కగా ఏమంటారు, పొంగుతుంది అంటారు కదా పిండి, అలా చక్కగా నీట్గా రెడీ అయిపోయి ఉంటుంది. దోశలు వేసుకుంటే చాలా స్మూత్గా వస్తాయి. తుడుస్తుంటే కింద పడిపోయింది పిండి. సమ్మర్ కదా, మామూలుగా అయితే పెరిగే వాడతాము. సమ్మర్ అని మజ్జిగ చేశాను. ఆయన ఒక్కళ్ళే తాగరు మజ్జిగ. నేను, అత్తయ్య, మామయ్య, పిల్లలు మజ్జిగ తాగుతాం సమ్మర్ వరకు. మామూలుగా అయితే పెరుగన్నమే తింటాం, కానీ 1/2 లీటర్ పాలే కదా, పెరుగుకి అవి ఎంతో రావని చెప్పేసి దీని నిండా మజ్జిగ చేశాను. ఆయనకి కొంచెం పెరుగు ఉంచాను, ఆయన ఆ పెరుగుతో తింటారు. ఈ కూర ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. సాల్ట్ వేసాను కదా, దానికి దగ్గరగా చక్కగా ఉడికిపోతుంది మంచిగా. అయిపోయినట్టే, మ్యాక్సిమం ఉడికిపోయింది. మామిడికాయ ముక్కలే కొంచెం ఉడికిపోయినాయి. అవి కూడా ఉడికిపోయినాయి మామిడికాయ ముక్కలు. సాల్ట్ వేయటం వల్ల అది వాటర్ వాటర్ లాగా అయ్యి ఆ వాటర్తోనే ఉడుకుతుంది కూర అంతా. బాబు హోంవర్క్ చేస్తున్నాడు. ఎంత శ్రద్ధో తెలుసా చదువు మీద. హోంవర్క్ రాయించలేక మా తాతలు దిగొస్తారు. రాయి రాయి. 7 రాస్తుంటే నవ్వు. 7 రాస్తుంటే నవ్వనా? 7 6 రాస్తుంటే నవ్వు. 7 6 రా కాదు, 7 6 రాస్తుంటే నవ్వు. కాదు, 7 6 రాస్తుంటే చూడు. 7 7 రాస్తుంటే నవ్వు. ఓకే. అమ్మ కష్టపడితే ఒక లెటర్ అయింది. వీడు హోంవర్క్ రాసేది వరకు ఒక వీడియో పెడితే మీరు చూడలేక చచ్చిపోతారు. ఎందుకంటే సింగిల్ డిజిట్సే. ఓ నవ్వాలా? సరే నవ్వుతాను. రాయి. నేను కూర తిప్పేసి వస్తానే. ఈ కూర పరిస్థితి ఎక్కడ వరకు వచ్చిందో ఒకసారి చూద్దాం. ఉడికిపోయింది మ్యాక్సిమం. కారం వేస్తే ఆ కారం కూడా పచ్చి వాసన పోతుంది. కారం చూసారా, ఇదేమో ఆడించిన కారం, ఇది కూడా ఆడించిన కారమే. కాకపోతే మిల్లు వాళ్ళే ఆడేసి ఇచ్చారు మనకి. మనం చూస్తుండగానే మన ముందే మిర్చి అందులో వేసేసి ఆడించారు. దీంట్లో మనం ఏం ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. ఇది మొన్న వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 వీక్ ఉన్నాను కదా, అక్కడ వదిన ఆడించుకున్న కారం చాలా ఉందని చెప్పేసి పెట్టారు. దీంట్లో ధనియాలు, వెల్లుల్లిపాయలు, లైట్గా కరివేపాకు, సాల్ట్, కొంచెం గల్లులుప్పు ఇవన్నీ ఏం చేసి తయారు చేశారంట.
మేము కూడా ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తాం, కానీ ఈ ఇయర్ చిన్నపిల్లలతో కుదరలేదని చేయలేదు. సో ఈ కారం వేస్తున్నాను. దీన్ని నిండా పెట్టించారు, 2-3 కర్రీస్కి యూజ్ చేసేసా. మేము ఒక్కళ్ళమే కాదు, మా ఊర్లో అందరూ మ్యాక్సిమం ఈ రకంగానే చేస్తారు కారం. లాస్ట్ ఇయరే నాకు ఇక బాబుతో కుదరక నేను తయారు చేయలేదు. అంటే మనకి మిల్లులో కూడా మంచిదే ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఎందుకులా తయారు చేయడం అని. ఇది 1 కేజీ వచ్చేసి 420 రూపీస్ తీసుకున్నారు. మనకి ఈ కారం ఆడించుకుంటే, మనమే దగ్గరుండి ఆడించుకుంటే మనకి ఒక 300 కూడా పడదు, మనకి చాలా రోజులు వస్తుంది. యాక్చువల్గా ఇదే బెటర్, కాకపోతే నాకు లాస్ట్ ఇయర్ కుదరక చేయలేదు నేను. మనం ఆడించుకున్న కారం ఏంటంటే మిరపకాయలు మనం ఎట్లాంటి తీసుకుంటాం అనేది మనకు అంత ఐడియా ఉండదు కదా. కొంతమంది రెడ్గా ఉన్నాయి తీస్తారు, కొంతమంది ఏమో ఎలా ఉన్నా పర్లేదని చూస్తారు. వదిన ఫస్ట్ టైం తీసుకున్నారు, అంతగా తెలియదు కదా, కొంచెం కలర్ తక్కువ ఉన్నది తీసుకున్నారు. కారం కూడా వేసాను, అది 3 స్పూన్స్ చిన్న స్పూన్తో వేసాను, కానీ చాలా ఘాటు ఉంది కారం. అదే దాదాపు 2 months వచ్చేలా ఉంది ఆ డబ్బా. ఇప్పుడు 2 minutes ఉంచితే కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.